గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? సో నేను ఈ మధ్యన విదేశీ ప్రయాణాలు ఏమీ చేయలేదు కదా అని చెప్పి పాస్పోర్ట్లు ఎలా ఉన్నాయో చెక్ చేద్దామని చూశానండి. వెళ్ళి మనం టీ తాగుతూ సో ఇలా చూస్తూ చూడగానే నాకు పొద్దున్నే షాక్ తగిలింది. అదేంటంటే మా అమ్మాయి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి దగ్గర దగ్గర 1 ఇయర్ పైనే అయిపోయింది. అయితే నేను చూసుకోలేదు. సో వెంటనే నేను స్లాట్ బుక్ చేశాను. సో బుక్ చేసి ఇంకా సో అది కూడా భీమవరం బుక్ చేశానండి. అమలాపురం బుక్ చేయలేదు. అమలాపురంలో చాలా ఇబ్బంది పెడతారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటకు పొమ్మంటారు. తర్వాత రమ్మంటారు. సో పాస్పోర్ట్ మార్చుకోమంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే మేము కారు తీసాము. సో మా బుడ్డది ఎక్కేస్తుంది కారు. ఇంకా చేలో భీమవరం అనమాట. భీమవరంకి బయలుదేరుతున్నామండి ఫ్యామిలీ అంతా. సో ఎందుకంటే చిన్నపిల్లకి పాస్పోర్ట్ అనుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మదర్ ఫాదర్ కూడా వెళ్ళాలి. మదర్ ఫాదర్ పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్లో అడ్రస్లు, సర్నేమ్లు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏమైనా తేడా వచ్చినా కూడా సో వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. దగ్గరికి వచ్చేసామండి. దగ్గరికి అప్పుడే కాదు, ఇంకా సింజాన్ బీచ్ దాటాము. సో భీమవరం దగ్గరికి వచ్చేసాం. ఇంకొక టర్న్ కొడితే లైన్ గట్టిగా ఎక్సలేటర్ తొక్కాము, భీమవరంలో ఉంటామండి. సో ఇంకా ఎక్కడ ఆగకుండా ఇంకా కంటిన్యూ పోనిచ్చారనమాట. సో చూడండి, భీమవరం దగ్గరికి వచ్చేసాం. సో సుస్వాగతం భీమవరం అని చెప్పి, వెల్కమ్ టు భీమవరం. సో దగ్గరగా ఇంకా పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తామండి. ఇది మన భీమవరంలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీసు. సో ఇంకా వాళ్ళు గంట ముందు వచ్చేసాం. ఇంకా టైం ఉంది, చాలా టైం ఉందని చెప్పి మా వాళ్ళు ఆకలి అంటున్నారు. తీసుకెళ్తే భీమవరం బిర్యానీ కుమ్మేశారు. సో బిర్యానీ తినేసి బ్యాక్ రాగానే కింద వెరిఫికేషన్ అయిన తర్వాత సో పైకి వెళ్ళిపోయాం. అక్కడ పేపర్లు ప్రతిదీ పట్టి మరీ చెక్ చేస్తున్నారండి. సో పని చూసుకుని బయటకు వచ్చేసాం. కానీ పాస్పోర్ట్ ఆఫీస్లో వీడియోలు తీయకూడదు, అందుకే ఏం తీయలేదు నేను. సో ప్రతిదీ పట్టి మరీ చెక్ చేస్తున్నారు. మా అమ్మాయిది అయితే అయిపోయింది అనుకోండి. చిన్న పాస్పోర్ట్ నెంబర్ ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం లేదు. బయటకు రాగానే చూడండి, చాలామంది పడిగాపులకి వెళ్తున్నారు. సో నన్ను చాలామంది గుర్తుపట్టారు కూడా అక్కడ. సో గల్ఫ్ చెప్తాకని చెప్పి మొత్తం పని అయిపోయిందండి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై భీమవరం అని చెప్పి పాస్పోర్ట్ ఆఫీస్కి బై చెప్పేసి సో ఇంకా ఇంటికి